చాలా సంతోషం. పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగించడం జరిగింది. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారితో మాత్రమే డివిజన్లు అభివృద్ధి అయితే అని చెప్పేసి ఆలోచన చేసి స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ రాపతి శరణంలో జరుగుతున్నటువంటి గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి తీసుకున్న తర్వాత ఖమ్మంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ రోజే